సో ఇప్పుడు 18% ట్యాక్స్ కట్టాలి, అవును 18% జిఎస్టీ ఉంది ఒక అమౌంట్ మీద. సో మీ బిల్లు ఎక్స్ అయింది లేదా ఒక 1000 రూపాయలు అయింది, దానికి మీరు 18 రూపీస్ ట్యాక్స్ కట్టాలి. అంటే మొత్తం వాడికి ఎంత కట్టాలి అంటే మీరు 100 రూపాయలకి 18 రూపాయలు అదనంగా కట్టాలి. కట్టాలి. అంటే మీరు 118% కట్టాలి వాడికి. కరెక్ట్ సో మీ బిల్లుని ఇంటూ 118 వేయండి. కరెక్ట్ 118 అంటే 118. వచ్చిన అమౌంట్ లాస్ట్ 2 డిజిట్స్ తీసేయండి, ఎందుకంటే అక్కడ డెసిమల్ పెట్టేస్తాం. అది మీరు కట్టాల్సిన బిల్. అంతే వేసాడో ఎక్కువ వేసాడో చూసుకోవచ్చు. 10% డిస్కౌంట్ అంటే ఇంటూ 90 వేయండి, ఓకే ఎందుకు 100లో 10 పోయింది. అవును అవును 10% ట్యాక్స్ అంటే ఇంటూ 110 వేయండి. ఓకే ఓకే ఎవరో ఒకరు వచ్చి సార్ మీకు 40% పెనాల్టీ వేస్తున్నా అన్నాడు, మీరు కట్టిన అమౌంట్ ఇంటూ 140 వేస్తే 40% ఎక్స్ట్రా కాబట్టి మీకు కట్టాల్సిన అమౌంట్ లాస్ట్ 2 తీసేస్తాం. ఏదైనా 100 తో 100 తో డివైడ్ చేయాలి కాబట్టి లాస్ట్ 2 డిజిట్స్ తీసేస్తాం. తీసేస్తాం. ఇలా మీకు డిస్కౌంట్ వేరే వాళ్ళని అడగాల్సిన అవసరం లేకుండా ఇంకా కొందరికి 8 9 టేబుల్స్ బాగా వస్తాయి. అప్పుడు నాకు 2500 ఇది 20% డిస్కౌంట్ పోతే ఎట్లా అంటే 25 into 8 అంటే 20 వస్తుంది, అంటే 2000కి వచ్చేస్తుంది. 8 టేబుల్ వచ్చిన వాళ్ళు ఈజీ చేయొచ్చు. లేదు మొబైల్ తీస్తావు 2500 into 80 కొడతావు నీకు 2000 కనిపిస్తుంది, లాస్ట్ 2 సున్నాలు పట్టించుకో కాబట్టి బాబు 2000 పడుతుంది, మళ్ళీ దీని మీద 18% ట్యాక్స్ ఉంది, ఇంటూ 118 కొడతావు అప్పుడు ఏమవుతుంది 2360 కనిపిస్తుంది. అయిపోయింది. అంటే ఈ బేసిక్ తెలిస్తే ఆ షాప్ వాళ్ళ దగ్గర మోసమైనట్టు మనం మోసపోవాల్సిన అవసరం ఉండదు.